పడేశాయి. ఆ బొమ్మలే వారి ఇంటి నిండా అలంకరణ వస్తువులయ్యాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మూర్తీభవించిన చిత్రాలు ప్రేమతో స్వాగతం పలుకుతాయి. ఆ ఇంటికి వచ్చిన వారు మనుషులను పలకరించకపోయినా జీవం ఉట్టిపడేలా, మనసు మైమర్చేలా ఉన్న ఆ చిత్రాలను ఖచ్చితంగా పలకరిస్తారు. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. ఈ ఇంటిని చూస్తున్నారు కదా, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా చిత్రీకరించిన బాపు రమణల ఖజానా ఇది. విద్యుత్ శాఖలో ఇంజనీర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన మూర్తికి బాపు గీతలంటే ప్రాణం. మూర్తి సతీమణి స్వప్నకు రమణ రాతలంటే చాలా ఇష్టం. వీరిద్దరి అభిమానులు పాలు నీళ్లలా కలిసి ఉండే స్నేహితులు కావడంతో ఈ భార్యాభర్తల అభిరుచి పలువురికి చరిత్రను సంప్రదాయాలను తెలియజేస్తుంది. వారి స్నేహభావం నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం అహర్నిశలు కృషి చేస్తోంది. అందుకోసం అరుదైన అందమైన సంస్కృతి ఉట్టిపడేలా చిత్రీకరించిన బాపు బొమ్మలను ఇంటి నిండా అలంకరణకు ఎంచుకుంది. ప్రస్తుతం సమాజంలో కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలు, కట్టు బొట్టు, ఆచార వ్యవహారాలు, స్నేహ విలువలు తెలియచెప్పేలా నేటికి అన్యోన్యంగా ఉంటున్న బాపు రమణలే ఉదాహరణగా తీసుకుంది. ఒకే బిల్డింగ్ లోపల బాపు గారు ఒక ఫ్లోర్ లోను, రమణ గారు ఒక ఫ్లోర్ లోను, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా చాలా కలిసిపోయి వీళ్ళలాగానే ఉంటారండి. బాపు రమణల గారు అంత గొప్ప కళాకారులని ఇంతవరకు కూడా మన భారత ప్రభుత్వం గుర్తింపు తీసుకురాలేదండి. బాపు గారు బొమ్మలన్నా మాకు రమణ గారి రచనలన్నా చాలా ఇష్టం అండి. ఆ ఇష్టంతోనే ఈ బాపు గారి బొమ్మల్ని ఇలా సర్దాం అనమాట అండి. ఈ సాంప్రదాయం పూర్తిగా మనకి ఇంచుమించు కనుమరుగయ్యే స్టేజీకి వచ్చింది. కానీ వీటిని చూసి మన పిల్లలు నేర్చుకుంటారని చెప్పేసి ఎప్పుడూ అంటూ ఉంటారండి. పిల్లలకు హిందూ సంప్రదాయ విలువలు, పౌరాణిక ఇతిహాస చరిత్రను తెలియచెప్పాలనే తాపత్రయంతోనే ఈ బొమ్మలను సేకరిస్తున్నట్లు మూర్తి దంపతులు చెప్తున్నారు.